అందరికీ నమస్కారం అండి. సండే స్పెషల్స్తో మరో 2 స్పెషల్స్ తయారీ విధానం చూద్దామండి. చికెన్ ఫ్లవర్ డంప్లింగ్స్ చాలా ఈజీగా, ఆరోగ్యకరంగా ఇంట్లోనే చేసుకునే విధానంగా ఉండే చికెన్ డంప్లింగ్స్, అలానే నో డైరీ, నో ఎగ్, ఓన్లీ కోకోనట్ మిల్క్తో తయారైన కోకోనట్ పుడ్డింగ్ డెజర్ట్ తయారీ విధానం చూద్దామండి. చికెన్ ఫ్లవర్ డంప్లింగ్స్కి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న గ్లాసు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకుందాం. అలానే 200 గ్రాములు బోన్లెస్ చికెన్ని ఒక మిక్సీ జార్లో వేసి దీన్ని కీమా కింద చేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బంగాళదుంపని ఉడకపెట్టి తురుముకున్న తురుము, అలానే ఒక చిన్న క్యారెట్ తురుము, కొన్ని ఉల్లి ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగిన ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్, మీ దగ్గర అరారోట్ పౌడర్ ఉంటే కూడా వేసుకోండి, లేదంటే బియ్యపిండి 1.5 స్పూన్లు వేసుకొని, ఒక స్పూన్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడినంత ఉప్పు వేసి చికెన్లో బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా తయారైన ఈ ముద్దని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరటానికి ఒక టవల్ మీద వేసుకున్న దాన్ని ఆరిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు తయారైన ఈ చికెన్ ముద్దలోంచి చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకొని వాటిని బాస్మతి బియ్యంలో వేసి రోల్ చేసుకుందాం బాగా పట్టేలాగా. ఇలా తయారైన బాల్స్ అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అలానే మిగిలినవి ముద్దతోటి అన్ని బాల్స్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్న దానికి నా దగ్గర షాఫ్రాన్ కలర్ లిక్విడ్ ఫుడ్ కలర్ ఉందండి, దాని మీద ఒక చిన్న చిన్న డ్రాప్స్ వేసాను, ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు తయారైన ఈ డంప్లింగ్స్ అన్నిటినీ ఒక స్టీమింగ్ ప్లేట్లో పెట్టుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టి నీరు బాగా వేడవుతున్న దానిలో ఈ ప్లేట్ పెట్టి ఒక 25 నిమిషాల పాటు ఉడకనిద్దాం. 25 నిమిషాల తర్వాత హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. ఉడికిన దాని మీద మూత తీసి చూస్తే గుమగుమలాడుతున్న బాస్మతి బియ్యం వాసన, అలానే చికెన్లో వేసిన మసాలాలతోటి మంచి ఫ్లవర్ డంప్లింగ్స్ రెడీ అయిపోయినాయండి. ఈ చికెన్ ఫ్లవర్ డంప్లింగ్స్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఆరిన తర్వాత మేయోనీస్ అలానే చిల్లీ టమాటో సాస్తో తింటే చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి డెజర్ట్ తయారీ విధానం చూద్దామండి. కొబ్బరికాయని తీసుకొని దాన్ని 2 ముక్కలుగా చేసుకొని కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ కలర్ అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో వేసి 1.5 కప్పులు నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇలా తయారైన పేస్ట్ని ఒక స్ట్రైనర్లో వేసి ఒక గరిటెతో కానీ మన చేతితో కానీ బాగా నొక్కితే పాలన్నీ వచ్చేస్తాయండి. పాలన్నీ రాగా మిగిలిన పిప్పిని పక్కన పెట్టి ఇవి 2 గ్లాసులు అయినాయండి ఈ పాలు. దానిలో 5 టేబుల్ స్పూన్లు పంచదార, 5 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి కార్న్ఫ్లోర్ ఉండలు లేకుండా పంచదార కరిగేలాగా బాగా కలుపుకుని ఇలా బాగా కలిసిన దాన్ని స్టవ్ ఆన్ చేసి మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా కలుపుకుంటూ తిప్పుకుందాం. ఇలా బాగా కలుపుతున్నది థిక్గా ఒక దగ్గర అవుతున్న ఈ పేస్ట్లో ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఇంకొద్దిసేపు కలుపుకుందాం. కలుపుతూనే ఉండండి, లేకపోతే మాడిపోద్ది. ఇలా బాగా దగ్గర అయిపోయిన దాన్ని ఒక బౌల్కి కొద్దిగా నేతితో గ్రీస్ చేసి దానిలో తయారైన పుడ్డింగ్ మిశ్రమాన్ని అంతా వేసి
ఎయిర్ బబుల్స్ లేకుండా కూడా ట్యాప్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు పెట్టుకుందాం. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి చూస్తే మంచి మెత్తటి జెల్లీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుందాం. ఇలా డీమోల్డ్ చేసుకున్న ఈ జెల్లీ కిచెన్లో లైట్తో పాటు రిఫ్లెక్షన్ ఇస్తుందండి. అంత తెల్లగా ఉంది. కట్ చేయడానికి కూడా చేతులు రాలేదు, కానీ మీకు చూపించాలి కదా. మంచి ఆరోగ్యకరమైన పుడ్డింగ్ రెడీ అయిపోయిందండి. దీని మీద మనం ఇప్పుడు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఏదీ చేయలేదు, నాకైతే చాలా నచ్చింది. మీకు చూపించాలని కట్ చేస్తున్నాను. దీనికి పిస్తాతో కూడా గార్నిష్ చేసుకొని చాలా చల్లగా తింటే చాలా బాగుండే ఈ కోకోనట్ పుడ్డింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. కోకోనట్ పుడ్డింగ్ అలాగే చికెన్ ఫ్లవర్ డంప్లింగ్స్ సండే స్పెషల్ డిన్నర్కి చాలా ఎన్హాన్స్ ఇస్తాయండి. ఈ 2 రెసిపీలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే తప్పకుండా రుచి చూడండి చేసుకుని. కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.